విజయవాడ పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. ఇక పట్టణంలోని బందర్ రోడ్లో గల ఫార్మా లాజిస్టిక్స్ మెడికల్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో జనరిక్ మెడిసిన్ షాప్ కి కూడా ఉంది. దానికి కూడా మంటలు అయితే అంటుకున్నాయి. ఇక బిల్డింగ్ మొత్తం కూడా దట్టమైన పొగలు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రెడ్డిగా విజయవాడలో అయితే భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. ఇక పట్నంలోని బందర్ రోడ్లో ఫార్మా లాజిస్టిక్స్ మెడికల్ గోడౌన్లో అయితే మంటలు ఎగిసిపడ్డట్టుగా, అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో జనరిక్ మెడిసిన్ షాప్ కూడా ఉన్నట్టుంది. దానికి కూడా మంటలు అయితే అంటుకున్నాయి అనేసి అని చెప్పి అయితే ఇన్ఫో అందుతోంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏ విధంగా జరిగింది అనేసి అని చెప్పి అందించడానికి మా బ్యూరో చీఫ్ ఏడుకొండలు సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు చెప్పండి, అసలు ఎలా జరిగింది? ఈ బిల్డింగ్ మొత్తం కూడా దట్టమైన పొగలైతే వ్యాపించినట్టుగా మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, అక్కడ కనిపిస్తా ఉంది. ఏ విధంగా జరిగింది? ఏమైనా డీటెయిల్స్ బయటకు వచ్చాయా? ఏం చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు? ఫైర్ సిబ్బంది అయినా లేకపోతే అక్కడ సంబంధించిన అధికారులైనా వీళ్ళంతా కూడా? అంతా విజయవాడ బందర్ రోడ్ లో ఉన్నటువంటి ఫార్మా లాజిస్టిక్ మెడికల్ గోడౌన్ లో ఈ రోజు ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే దీనికి ప్రధానంగా షార్ట్ సర్క్యూట్ కారణమని ఇప్పుడు ప్రాథమికంగా నిర్ధారణకు అయితే వస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఒకసారి కొద్దిగా ఎగసిపడినటువంటి పొగలు అయితే దట్టంగా అలుముకుని అవి కింద ఉన్నటువంటి ఆ జనరిక్ మెడికల్ షాప్ లో కూడా ప్రవేశించాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా 5 ఫైర్ ఇంజన్లు 30 మంది సిబ్బందితోటి మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇవంతా కూడా మెడిసిన్ కావడంతో దగ్గరకు వెళ్ళడానికి పొగ ఏదైతే కొంచెం ప్రమాదకరంగా ఉంది కాబట్టి ఆ స్థానికులంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే సంఘటన స్థలానికి అక్కడ సెంట్రల్ ఎంఆర్ఓ కూడా చేరుకున్నారు. ప్రస్తుతానికైతే ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే దాని మీద దర్యాప్తు అయితే కొనసాగుతుంది. స్థానికంగా ఉన్న పోలీసులు కూడా ఇక్కడ సంఘటన స్థలానికి చేరుకున్నారు. కానీ ఈ ఎగసిపడుతున్నటువంటి మంటలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా మెడిసిన్స్ కాలిపోతున్న నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ పొగ కారణంగా కొంతమంది అస్వస్థతకు గురయ్యేటువంటి ప్రమాదం కానీ ఇతర సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం ఉందని హెచ్చరించడంతో ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలంతా కూడా భయాందోళనకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతానికి 5 ఫైర్ ఇంజన్లు అయితే మంటలార్పేందుకు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ఇంకా ఏ విధంగా ప్రమాదం జరిగింది అనే దాని మీద నిర్ధారణకు రాలేదు. కానీ ఏదైతే ఈ ముఖ్యంగా ఉండేటువంటి ఫ్రిడ్జ్లు ఏవైతే ఉన్నాయో ఫ్రిడ్జ్లో కానీ అవి షార్ట్ సర్క్యూట్ వల్ల కాలనీయా ఏంటి అనే దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో మంటల అదుపులోకి వచ్చిన తర్వాత దీనికి ఒక నిర్ధారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మమత రైట్. అలాగే ఏడుకొండలో ఎలాంటి ప్రాణ నష్టం అయితే రైట్. థ్యాంక్ యూ ఏడుకొండలో.